నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. కమలా నెహ్రూ కాలనీ, టీచర్స్ కాలనీలో 160 ఇండ్లలో తనిఖీలు చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 55 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, 1 కారు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 110 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏదన్నా సైబర్ ఫ్రాడ్కు గురైనప్పుడు 1930 టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. దాన్ని కొడితే మనకు ఎట్లా అయింది అనేది అన్ని డీటెయిల్స్ అడుగుతారు. దానిలో మనం పీడీ చేస్తే ఇమీడియట్గా మనకు ఐడి నెంబర్ వస్తుంది. ఆ ఐడి నెంబర్ ద్వారా మనకి ఏంటంటే పోయిన బ్యాంక్ ఎక్కడికి పోయినా అవి హోల్డ్ అయి పెడతారు. అక్కడ ఆగిపోతాయి, మన అమౌంట్ అనేది ఆగిపోతుంది. మళ్ళీ మనం వీటిని రిటర్న్ తెప్పించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత వాడికి మీ డిఫరెంట్ వెళ్ళిపోయినా అనుకో, వాడు విత్డ్రా చేసుకున్నాడు అనుకో, మనం తెప్పియలేము. అందుకని ఫస్ట్ అవర్లోనే 1930 అనేది ఒక మైండ్లో, ఇప్పుడు డయల్ 100 ఎట్లా యూజ్ చేస్తున్నారో మీరు అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు రోజు మినిమం మన ఆర్మూర్లో 40 కాల్స్ వస్తాయి. 40 కాల్స్ వస్తాయి. పొద్దున 4 గంటలకే ఒక కాల్ వచ్చింది, భార్య భర్త లేదు, 4 గంటలకే కొట్లాడుతాం, డయల్ 100 వచ్చింది. చెప్తున్నాం అంటే అంత ఫెమిలియరైజ్ కావాలి. 1930 అనేది మన అందరికీ తెలిసిపోవాలి. మన డబ్బులు కష్టపడి, ఇంత కష్టపడి మనం నెలకు 10,000 5,000 కష్టపడి మనం తెచ్చుకున్నాయి. ఎవరికో అది ₹1 మనం పోతుంటే ఒక ₹5 పోతే బాధ అనిపిస్తుంది. ఎవరికన్నా మనం ఇస్తే దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసినా ఏమనిపించదు. కానీ మనం వట్టిగా పోయినా అనుకో, ఎవరికైనా అది ఎంత పెద్ద ఉన్నా కానీ ₹50 వట్టిగా పోతే మనం ఏమనుకుంటాం, వట్టిగా ఎక్కడ పోయినా అనుకుంటాం. అది మన డబ్బులు కష్టపడ్డాయి మనం కాపాడుకోవాలంటే ఈ 1930 ద్వారా మన సైబర్ క్రైమ్ పోర్టల్లోకి వెళ్ళి మన డీటెయిల్స్ ఎంట్రీ చేస్తే మనకు ఫస్ట్ అవర్ గోల్డెన్ అవర్లోనే మనం అది చేయాలి. తర్వాత 2 రోజులకు 3 రోజులకు వేస్తే, తర్వాత ఒక 4-5 గంటల తర్వాత వేస్తే ఆ డబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ.